మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు కలుషిత ఆహారం వల్లే చనిపోయాడని నిర్ధారించారు. దీనికి కారణమైన డైట్ కాంట్రాక్టర్ను రద్దు చేశామని ప్రకటించారు ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ. నిర్లక్ష్యం వహించిన ఆర్ఎంఓ పద్మజాను విధుల నుంచి తొలగించినట్లుగా తెలిపారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సివిల్ సర్జన్ శంకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే డైట్ కాంట్రాక్టర్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేషెంట్ల అస్వస్థతకు కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఈ ఘటనపై లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు ఏదైతే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనకి సంబంధించి దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, విచారణ, అసలు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? లేటెస్ట్ గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్ కు కారణము నిన్న మనం పరమాన్నం అని చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అధికారులు కూడా ఆ స్వీటే కారణం అన్నట్టుగా కూడా చెప్పారు. అయితే దీని పట్ల ఆర్ఎంఓని కూడా బదిలీ చేశారు. అటు డైట్ కాంట్రాక్టర్ పైన కూడా వేటు వేసి ఆయనని ఆ డైట్ కాంట్రాక్ట్ ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కరణ్ అనే వ్యక్తికి గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్టుగా కూడా నిర్ధారణ అయితే చేశారు వైద్యులు. మనం బిగ్ టీవీ ప్రముఖ వైద్యులతో డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనేది సరిగ్గా ఉడకనేటువంటి ఆహారం తినడం వల్ల, అలాగే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేసినటువంటి వంటల వల్ల కూడా వస్తుంది అంటూ కూడా వైద్యులు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కరణ్ చనిపోవడానికి కారణం మెయిన్ గా ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనే చెప్తా ఉన్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, మన మానవ శరీరంలో గ్యాస్ట్రో ఎంటరైటిస్ వచ్చిందంటే ఖచ్చితంగా మన గుండె పైన, అలాగే ఊపిరితిత్తుల పైన, ముఖ్యంగా కిడ్నీల పైన కూడా దీని ప్రభావం చూపిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే సుమారుగా 90 మందికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ఈ ఫుడ్ పాయిజన్ బారిన పడినట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ అటు డైట్ కాంట్రాక్టర్ కూడా ఆరోపిస్తా ఉన్నాడు, కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ వల్లనే ఇదంతా జరిగింది, డైట్ లో ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఆసుపత్రి సిబ్బంది పైన కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో, బిల్డింగ్ ఏ బ్లాక్, బి బ్లాక్ కు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ కేవలం ఒకే వాటర్ ట్యాంక్ ఉండడం అనేది అక్కడ తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏ బ్లాక్ కు సంబంధించినటువంటి ఆ వాటర్ అంతా కూడా, ట్యాంక్ అంతా కూడా అపరిశుభ్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ అపరిశుభ్రమైనటువంటి వాటర్ వల్లనే వాళ్ళకందరికీ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. కానీ అక్కడ ఫుడ్ పాయిజన్ కాదు, డయేరియా వచ్చిందన్నట్టుగా కూడా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. సో చాలా మంది అక్కడ పనిచేసేటువంటి సుమారుగా 300కు పైచిలుకుగా కూడా ఆ యొక్క హాస్పిటల్లో మానసిక రోగులు ఉంటే, కేవలం 90 మందికి మాత్రమే ఎందుకు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయింది, మిగతా వాళ్ళకు ఎందుకు కావట్లేదు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతాను. ఎందుకంటే అందరూ అదే ఫుడ్ తిన్నారు, అదే యొక్క పరమాన్నం లాంటి స్వీట్ కూడా తిన్నారు. సో కేవలం ఒక ఆర్ఎంఓ పైన, ఒక డైట్ కాంట్రాక్టర్ పైన ఇదంతా నెపం నెట్టి సిబ్బంది తప్పించుకోవాలని చూస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. బట్ దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతా ఉంది. ఈ రోజు విచారణ కమిటీ కూడా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకైతే వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. విచారణ కమిటీ వచ్చిన తర్వాత అసలు కారణం ఏంటి, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అటు ఫుడ్డా లేకపోతే వాటర్ అనే దానిపైన కూడా తేల్చనున్నారు. అయితే ముఖ్యంగా వాటర్ ని కూడా టెస్టింగ్ కి పంపించినప్పుడు అక్కడ వాటర్ లో ఏమీ లేదన్నట్టుగా కూడా అధికారులు అయితే నిర్ధారణ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కొంత గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క ఆహారం అంటున్నారు, ఇంకొక పక్క వాటర్ అంటా ఉన్నారు. సో ఖచ్చితంగా విచారణ కమిటీ అనేది ఈ రోజు అయితే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని సందర్శించనుంది. ఈ విచారణ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే అసలు నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే విజయ్, థ్యాంక్ యూ.